రాష్ట్రంలో బుధవారం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మార్పులు, చేర్పులు, చిరునామా వంటి వివరాలు మార్చుకోవచ్చునని అన్నారు. అర్హత లేని వారు తమ రేషన్ కార్డులు సరెండర్ చేయాలని సూచించారు. బుధవారం నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని, మరో వారంలో వాట్సాప్ ద్వారా ఈ సదుపాయం అందుబాటులోకి తెస్తామని మనోహర్ తెలిపారు. కొత్త కార్డులు నేరుగా దరఖాస్తుదారు చిరునామాకే కొరియర్ చేసేలా కసరత్తు చేస్తున్నామని వివరించారు. రేషన్ కార్డులు, స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు, మెంబర్ ఎడిషన్, అడ్రస్ లో మార్పులు, అదేవిధంగా ఎవరైనా మానేస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదొక అవకాశం. ఈ క్యూఆర్ కోడ్ వల్ల స్కాన్ చేయగానే గత 6 నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు, ఎంతవరకు తీసుకున్నారు, ఏ ఫేర్ ప్రైస్ షాప్లో మీరు తీసుకున్నారు, ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్ గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్ లో సిస్టమ్ లో ఇమీడియట్ గా జమ అవుతాయి. 95% ఈకేవైసీ అయిపోయింది. ఆ 5%లో కూడా మాకు వచ్చిన లెక్క 6,75,000 మందికి ఈకేవైసీ అవసరం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు లోబడి ఉన్నారు, 80 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు. ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఈ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. మీరు ఈ సర్వీసెస్ ఉపయోగించుకుని ఆ మార్పులు చేయండి. మీ కార్డులో ఉన్న డీటెయిల్స్ కూడా ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మేము ప్రింట్అవుట్ చేసినాక మళ్ళీ మేము పంపించలేం కదా. వన్స్ అండ్ ఫర్ ఆల్ ఉపయోగించుకోవడానికి కార్డుని మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మేము జూన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం.